guys, welcome back to one of my vlogs. ఈరోజు వచ్చేసి మనం కేక్ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనం కొంచెం మీకు ఇష్టం వచ్చిన మైదా పిండి, ఆల్ పర్పస్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు గైస్. అంటే నెక్స్ట్ తీసుకొచ్చేసి 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్, మిల్క్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 1/4 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి గైస్. సో నెక్స్ట్ 2 ఎగ్స్ తీసుకొని ఎల్లో కలర్ పార్ట్ని తీసుకొని దాంట్లో మిక్స్ చేయండి. బాగా మిక్స్ అయిన తర్వాత ఆ వైట్ని తీసుకొని బాగా మిక్స్ చేసేసి, సో మిక్స్ చేస్తే 5 minutes దాకా మిక్స్ చేసి మళ్ళీ ఆ టెక్స్చర్లో వేసుకొని మిల్క్ వేసుకోవాలి గైస్. సో మిల్క్ వేసుకొని మెల్లగా కలుపుతూ ఉండాలి. తర్వాత 5 minutes దాకా ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ తీసి ఇలాంటి కంటైనర్లో మనం బోర్న్విటా వేసుకోవాలి గైస్. బోర్న్విటా దెన్ 2-3 స్పూన్స్ ఆఫ్ మిల్క్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో మనకు వచ్చేసి క్రీమ్ అవుతుంది. సో దీంట్లోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా దాంట్లోకి తీసేసుకుంటే రెడీ అనమాట కేక్ బ్యాటర్. సో ఐ టుక్ దిస్ ఫర్ 20 minutesలో ఈజీగా చేసేసుకోవచ్చు. దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టబోతున్నాను గైస్. ఆ ఓవెన్ అనమాట. సో ఓవెన్లో పెట్టిన తర్వాత ఎలా అవుతుందో ఏమేమి అవుతుందో నెక్స్ట్ పార్ట్లో చూడాలి. సో మరి దానికి మనం క్రీమ్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ వీడియోలోనే ఎలా ప్రిపేర్ చేస్తాము ఏమేమి అవుతుందో చూస్తుందా. సో ఇప్పుడు మనం బోర్న్విటా కానీ బూస్ట్ కానీ వేసుకుంటాం కదా, దాన్ని బాగా మిక్స్ చేసేసి కలర్ చేంజ్ అయ్యేదాకా ఒక 20 minutes కలుపుకోవాలి. తర్వాత మనం 5 minutes అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసేయచ్చు. సో ఇది ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఇది మనం ప్యాన్ కేక్స్ లాగా కూడా వాడుకోవచ్చు అన్నమాట బ్యాటర్ని. సో నేను మార్నింగ్ ప్యాన్ కేక్స్ కూడా ట్రై చేసేసాను. చాలా బాగుంది కానీ ప్యాన్ కేక్స్. సో గైస్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇది ఫెయిల్ అయిందా లేకపోతే ఓకేనా, పాస్ అయిందా ఫెయిల్ అయిందా చూడాల్సింది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. దాట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ గైస్.